20 years of excellence. Sun International Institute of Tourism and Management. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్తో పాటు ఫైనాన్షియల్ అవేర్నెస్ కూడా పెరుగుతుంది కంపారిటివ్లీ కదా. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే మనకు తెలుసు, మరి అవేర్నెస్ ఏంటి అంటే మనకు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి బేసిక్ డౌట్స్ మీకు ఉంటాయి, నాకు ఉంటాయి కదా. సో ఇవన్నీ క్లారిఫై చేయడానికి మనతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారనమాట, పిఎస్ చంద్రశేఖర్ సార్. ఆయనతో మాట్లాడి ఇంకా డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకుందాం. హలో సార్, హవ్ యూ? హాయ్ అండి, హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్ అండి. గుడ్ సార్, థ్యాంక్ యూ. సో మ్యూచువల్ ఫండ్స్ గురించి ఈ మధ్య ఎక్కువగా వింటూ ఉన్నాము. తెలిసిన ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి తెలుసుకుంటున్నారు, ప్లాన్స్ ఎలా ఉంటాయి ఏంటని చెప్పేసి. బట్ ఒక మ్యూచువల్ ఫండ్ బ్యాడ్ మ్యూచువల్ ఫండ్ అని రికగ్నైజ్ చేయడానికి, ఒక 60 సెకండ్స్లో రికగ్నైజ్ చేయడానికి వాట్ ఈస్ ద థింగ్? మేడం, మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్ 60 సెకండ్స్లో ఒక మ్యూచువల్ ఫండ్ ఐడెంటిఫై చేయగలమా బ్యాడ్ మ్యూచువల్ ఫండ్ని అనేది క్వశ్చన్. ఇవాళ మనం యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే 60 సెకండ్స్ అన్నారు కాబట్టి 60 సెకండ్లోనే ఒక ఆన్సర్ చెప్తున్నాను. కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్, అండర్ పర్ఫార్మెన్స్, కన్సిస్టెంట్ అండర్ పర్ఫార్మెన్స్ వర్సెస్ బెంచ్ మార్క్ కానీ ఆ ఫండ్కి ఉంది అంటే అది బ్యాడ్ మ్యూచువల్ ఫండ్. ఓకే 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 కన్సిస్టెంట్ అండర్ పర్ఫార్మెన్స్ వర్సెస్ బెంచ్ మార్క్ అంటే ఏదైనా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు బెంచ్ మార్క్కి వర్సెస్ బెంచ్ మార్క్తో కంపేర్ చేస్తూ ఉంటాము. దానికంట ఒక పర్ఫార్మెన్స్ అండర్ పర్ఫార్మెన్స్ కానీ ఉంటే అలాంటి మ్యూచువల్ ఫండ్ బ్యాడ్ మ్యూచువల్ ఫండ్ అనేది అనుకోవచ్చు అండి. ఓకే, కానీ 60 సెకండ్స్లో మనం చేస్తుంది ఎంత కరెక్ట్ అనేది కూడా చూసుకోవాలి. సో మనం ఇక్కడ ఏంటంటే అది 60 సెకండ్స్లో ఒక ఫండ్ బ్యాడ్ మ్యూచువల్ ఫండ్ ఐడెంటిఫై చేయడం అనేది ఒక కాన్సెప్ట్ అయితే, ఇక్కడ డిస్కషన్ అయితే ఇంకా ఏమేమి ఫీచర్స్ బ్యాడ్ మ్యూచువల్ ఫండ్స్కి రిప్రజెంట్ చేస్తాయనేది కూడా మాట్లాడదామండి. రైట్, ఫస్ట్ ఫీచర్ ఏంటంటే కన్సిస్టెన్స్ అండర్ పర్ఫార్మెన్స్ చేస్తే అది బ్యాడ్ మ్యూచువల్ ఫండ్. రైట్, ఇది కాకుండా ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్కి ఎక్స్పెన్స్ రేషియో అని ఉంటుంది. ఎక్కడైతే హై ఎక్స్పెన్స్ రేషియో ఉంటుందో అలాంటి ఒక ఫండ్ కూడా బ్యాడ్ మ్యూచువల్ ఫండ్ అనే ఒక తీసుకోవచ్చు అండి. ఓకే, చాలా ఫీచర్స్ ఉంటాయి. ఒక ఫీచర్స్తో మనం ఏం డిసైడ్ అవ్వలేము, కాకపోతే ఒక 60 సెకండ్స్ చెప్పాలని చెప్పారు కాబట్టి అండర్ పర్ఫార్మెన్స్ తీసుకుని చెప్పొచ్చు. ఇవి మేజర్గా చూస్తే మనకు హెల్ప్ అవుతుంది, చెప్పొచ్చు అంతే. ఓకే, తర్వాత ఒక మ్యూచువల్ ఫండ్ లాంచ్ చేసినప్పుడు ఫ్రీక్వెంట్గా ఫండ్ మేనేజర్ కానీ చేంజ్ అవుతూ ఉంటాయి. అలాంటి మ్యూచువల్ ఫండ్ కూడా ఒక బ్యాడ్ మ్యూచువల్ ఫండ్ అనేది అనుకోవచ్చు. ఎందుకంటే రెగ్యులర్గా మారుతూ ఉండేటప్పుడు ఆ ఫండ్ పర్ఫార్మెన్సెస్ అనేది తగ్గిపోతుంటుంది. సో ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అంటుంటాం మనం. సో లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అయినప్పుడు ఈ ఫండ్ మేనేజర్స్ చేంజ్ అయ్యేటప్పుడు ఈ ఉన్న ఆయన వెళ్ళిపోయినప్పుడు కొత్త ఆయన వచ్చినప్పుడు వాళ్ళకి సమయం పడుతుంది సెటిల్ అవ్వడానికి, ఒక కంపెనీలో సెటిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో దాన్ని రీసెర్చ్ చేసి మళ్ళీ దాన్ని ఫైన్ ట్యూనింగ్ చేయాలి అంటే ఆ ఫండ్ని చాలా సమయం పడుతుంది. సో ఇదొక ఫీచర్ అండి, మెయిన్ ఫీచరు ఏదైతే మన బ్యాడ్ మ్యూచువల్ ఫండ్ అని ఒక ఐడెంటిఫై చేయొచ్చు. ఇది కాకుండా మేడం కొన్ని ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, అంటే ఒక కాంప్లెక్స్ స్ట్రాటజీ వాడుతున్నప్పుడు ఫండ్ మేనేజర్ ఏమైనా ఉన్న కాంప్లెక్స్ స్ట్రాటజీ వాడుతున్నప్పుడు మనకి అసలు ఏం జరుగుతుంది అనేది తెలియదు. సో అలాంటి మ్యూచువల్ ఫండ్ కూడా ఒక బ్యాడ్ మ్యూచువల్ ఫండ్ అనేది అనుకోవచ్చు. రైట్, ఇది కాకుండా మేడం జనరల్గా మనం కన్సిస్టెంట్ అండర్ పర్ఫార్మెన్స్ అని మాట్లాడుతున్నాం కదా. ఇది కన్సిస్టెంట్ అండర్ పర్ఫార్మెన్స్ ఎన్ని సంవత్సరాలు చూడాలనుకుంటే ఆన్ అన్ యావరేజ్ 3 to 5 years చూసుకోవాలి. చూసుకుంటూ ఆ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ బాగానే చేస్తుంది అన్నప్పుడు ఇట్స్ ఎ గుడ్ మ్యూచువల్ ఫండ్. అండర్ పర్ఫార్మెన్స్ ఉండేటప్పుడు వర్సెస్ బెంచ్ మార్క్ ఇట్స్ ఆల్వేస్ కన్సిడర్ యాజ్ బ్యాడ్ మ్యూచువల్ ఫండ్. సో ఈ విధంగా మేడం ఎక్స్పెన్స్ రేషియోస్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో రిటర్న్స్ కూడా మనకి అలాగే మేనేజ్మెంట్ ఫీజు, ఈ ఫీజు, ఆ ఫీజు అని చెప్పి ఎక్స్పెన్స్ రేషియో అనేది ఛార్జ్ చేస్తుంటారు. దానివల్ల రిటర్న్స్ అనేది కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో అండర్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. బట్ ఇదొక్కటే రీజన్ కాదు. ఈ అన్ని ఫీచర్స్ మనం మన మైండ్లో పెట్టుకుని, ఒక థాట్లో పెట్టుకుని మనం ముందుకెళ్ళి ఒక 60 సెకండ్స్లో ఒక మ్యూచువల్ ఫండ్ బ్యాడ్ గుడ్ అనేది చెప్పలేము, ఇన్ని ఫీచర్స్ ఉంటాయి.
బట్ ఇన్ జనరల్ ఒక 60 సెకండ్స్లో ఒక లేమెన్ కానీ ఐడెంటిఫై చేయాలనుకుంటే 3 to 5 years టైం పీరియడ్ తీసుకోండి. కన్సిస్టెన్సీ అండర్ పర్ఫార్మెన్స్ చేస్తుందా, పర్ఫామ్ చేస్తుందా ఫర్ 3 to 5 years చూసుకుంటూ డిసైడ్ చేసుకోవచ్చండి. సో ప్రతి ఒక్కరు ఏంటంటే మేడం ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే ఎస్ఐపి కానీ లంసమ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. బట్ డిసైడింగ్ ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్ చేసే ముందు మనం ఒక ఐడెంటిఫై చేయాలి కదా ఒక మ్యూచువల్ ఫండ్ని. సో అది ఎలాగా పర్ఫామ్ చేస్తుంది, మనకు మంచి రిటర్న్స్ ఇస్తుందా లేదా అనేది చూసుకోవాలనుకుంటే ఆబ్వియస్లీ పాస్ట్ పర్ఫార్మెన్సెస్ చూసుకుంటూ ఇలాంటి ఫీచర్స్ అన్నీ చూసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి మేడం. ఓకే. సో బ్యాడ్ మ్యూచువల్ ఫండ్ రికగ్నిషన్ అనేది అర్థమైపోయింది మీరు చెప్తే క్లియర్గా. బట్ వాట్ ఈస్ ద థింగ్ టు డూ? అంటే ఫస్ట్ మనము మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నాము, ఇప్పుడు నేనే ఉన్నాను చేద్దాం అనుకున్నాను, ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్ ఇన్ ఇట్, వాట్ ఈస్ ద వే టు గో? సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకునేటప్పుడు మేడం ప్రతి ఒక్కరు చేయవలసింది ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మనం పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో గూగుల్లో దేంట్లో మీరు టైప్ చేసినా సరే మీకు కనబడుతుంటుంది. గూగుల్ ప్లాట్ఫామ్లో మీకు అన్నీ కనబడుతుంటుంది, రైట్? సో బేసిక్ నాలెడ్జ్ అనేది ఒకసారి గెయిన్ చేసుకుంటే తర్వాత ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా చేయాలి, ఏం చేయాలి, మీకు ఎంత సమయం ఉంది, ఎంత ఇన్వెస్ట్ చేయవచ్చు, ఎంత కార్పస్ కావాలి అనేది డిస్కస్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు లాంగ్ టర్మ్ అన్నాను కదా నేను ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్. షార్ట్ టర్మ్లో ఎప్పుడు మనం ఏంటంటే ఒక చిన్న గోల్స్ సెట్ చేసుకుని మన ఆ షార్ట్ టర్మ్ గోల్స్ క్లియర్ చేసుకోవచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అనేటప్పుడు మనం ఎక్కడ పెడుతున్నామో, టైప్స్ ఆఫ్ ఈక్విటీయా, డెబ్ట్ ఫండా, మన రిస్క్ అపెటైట్ ఏంటి, మన గోల్కి ఎంత సమయం ఉంది, మన ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఇన్వెస్ట్ చేయగలం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దీనికంటే ముందు మనం మాట్లాడుకుంటుంది ఏంటి, గుడ్డా బ్యాడా మ్యూచువల్ ఫండ్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. అది జనరల్గా ప్రతి ఒక్కరు చేయలేరు. మాలాంటి ప్రొఫెషనల్స్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వస్తే వాళ్ళు చేయగలుగుతారు. ఎందుకంటే రెగ్యులర్గా మేము ఫండ్ మేనేజర్స్తో కలుస్తుంటాము. ఫండ్ ఏఎంసీస్, మ్యూచువల్ ఫండ్ ఏఎంసీస్తో కూడా రెగ్యులర్ టచ్ ఉంటుంది. మాకు అప్డేట్స్ వస్తుంటాయి. బేస్డ్ ఆన్ దట్ మనం మంచి పోర్ట్ఫోలియో చేసి ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయగలుగుతున్నాం. చూసారు కదా, ఒక 60 సెకండ్స్లో బ్యాడ్ మ్యూచువల్ ఫండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. కన్సిస్టెంట్గా అండర్ పర్ఫార్మింగ్ ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయాలి. అట్ ద సేమ్ టైం 3 to 5 years బ్యాక్ వెళ్ళి కూడా మనము ఒకసారి అనాలిసిస్ చేస్తే కనుక క్లియర్గా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.